దేవుడు ఇప్పుడు ఎంతమంది ఏమన్నారు వీడు మన దేవుడు ఎలాంటి వాడు? అది అర్థం. ఇప్పుడు అర్థమైందే. అంత ఐశ్వర్యం ఉందన్నారు. మరి ఆ దేహం ముందు చూస్తే ఒక్క ఆభరణం లేదే. అలానే ఆ ఈశ్వరుడు ధరించనే వస్త్రం చూస్తే ఏనుగు చర్మము, వ్యాఘ్ర చర్మము, సర్పములు, అదేవిధంగా కపాలమును ధరించి, నెత్తి మీద చూస్తేనేమో గంగ, ఇక్కడ చూస్తే సవదుపూరు కనిపిస్తున్నది. దేహము చూస్తే అనేకమైనటువంటి అష్ట సర్పాలు కనిపిస్తున్నాయి, అవి బుసలు కొడుతూ ఉన్నాయి. ఆయన ఆ యొక్క కపాలాలు ధరించి ఉన్నాడు. సరే, ఇంత ఐశ్వర్యవంతుడు మహా ఐశ్వర్యుడు అంటున్నారు కదా, అటువంటి మహేశ్వరుడు ఒక ముసలి ఎదిగి తిరుగుతున్నాడు. ఎప్పుడో పుట్టింటికి రావడం ముచ్చడి పడింది అనుకోండి మా పార్వతీదేవి. అక్కడ ఎఫ్జెడ్ లేకపోతే ఆడి గారు బిఎండబ్ల్యూ ఉంటే కొంచెం వేగంగా రావడానికి ఆస్కారం ఉంటుంది. చూస్తేనే ముసలెత్తున్నది, ఒంటి నిండా కపాలమాలనేమిటి, ఇంత ఐశ్వర్యం ఉంది, సర్పాలేమిటి మాకు బోధపడట్లేదు. మీరేమో కోటాను కోట్లకు అధిపతి అంటున్నారు, ఆయన అవతారం చూస్తేమో మాకు అవేమీ అర్థం కావట్లేదు. స్వామి కొంచెం దయచేయండి, చెప్పండి. అర్థమయ్యేటట్టు చెప్పడానికి కదండి మేము వచ్చింది. మీ పని అర్థం కాకపోతే స్కూల్లో మా అబ్బాయిని పంపించాం, వాడికి ఏమీ రాదు. మా అబ్బాయికి ఏమీ రాదు. మీ దగ్గరికి ఎందుకు వచ్చాడు? రానటువంటి అబ్బాయికి మార్కులు తెప్పించడానికి కదా ఆయన జీతాలు కడుతున్నది అంటే. అంతేగా మనం అడిగేది. మాకు తీరుబడి లేదు, మేము చెప్పం, మొత్తం నువ్వే చెప్పాలి. బాగుంది. ఇందాక మాట్లాడుతూ సవతి అన్నారు. ఇది కలియుగంలో ప్రతివాడు ఇదే పని. శివుడికి ఇద్దరు పెళ్ళాలి, శివుడికి ఇద్దరు పెళ్ళాలి, శివుడికి ఇద్దరు పెళ్ళాలి. ఆ దేవుడికి పెళ్ళే లేదు. అసలు పెళ్ళి అసలు చేసుకోకూడదు. ఆ పని అసలు చేయటం మహాపాపం. వీళ్ళందరూ చేస్తూనే ఉంటారు. ఈ అంటూ ఉంటారు కదా. ఎక్కడా కూడా బాగా అందరూ వినండి, 1000 మందికి చెప్పండి. ఇవాళ పెళ్లి ఎవరికి చేస్తున్నారు? శివపార్వతులకి. పార్వతి శివుడికే చేస్తున్నారు. అవునా? గట్టిగా అవునా కాదా? అవును. అంటే శివుడికి ఇప్పుడు ఎంతమంది పెళ్ళారు? ఒక్కళ్ళే. బ్రిటిష్ వాళ్ళు ఈ డబ్బులు ఇచ్చి కొందరు అరవమని చూస్తుంటారు అన్నమాట. ఇట్లా మీకెందుకు, మీరు అరవండి ఊళ్ళో శివుడికి ఇద్దరు పెళ్ళాలు, శివుడికి ఇద్దరు పెళ్ళాలు, శివుడికి ఇద్దరు పెళ్ళాలు అని.